వెల్కమ్ టు ఆద్య టీవీ అండ్ వెల్కమ్ టు డిజిటల్ మీడియా, డిజిటల్ జర్నలిజం. అంటే ప్రత్యేకించి ఈ మాట ఎందుకు తీస్తున్నా అంటే, తాజాగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు మీడియా వాళ్ళకి కొన్ని ఇళ్ల స్థలాల కేటాయింపు కావచ్చు, అప్పట్లో వాళ్ళ పునరావాసం కావచ్చు, సంక్షేమం కోసం కావచ్చు, జర్నలిస్టుల సంక్షేమం కోసం కావచ్చు, ఏదైతే ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వార్తలు రాస్తూ ప్రభుత్వ తప్పొప్పులను లెక్కబెడుతూ ప్రజలకు సమాచారం ఇచ్చే ప్రతి జర్నలిస్ట్ని ఆదరిస్తూ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని లేదా గత ప్రభుత్వాలు కేటాయించిన సంక్షేమం ఏదైతే ఉందో తాజాగా రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించి అప్పగించారు. అయితే ఈ క్రమంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేసి లేదా వాళ్ళ బాగోగులు మాట్లాడకుండా మధ్యలో ఏదైతే ఆయన పీఠం ఎక్కడానికి, ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏదైతే తమ హామీలు ప్రజల్లోకి వెళ్ళడానికైనా కావచ్చు, తమను ఎలాగో నెరవేర్చలేకపోయిన మేనిఫెస్టోని ప్రజల్లోకి వెళ్ళడానికి ఉపకరించిన డిజిటల్ మీడియాను లేదా యూట్యూబ్లో ఇండిపెండెంట్ జర్నలిస్టుగా చేస్తున్న వాళ్ళను చిన్న చూపుతో చూస్తూ కాస్త వెటకారంగా మాట్లాడడం జరిగింది. దాని మీద యావత్ యూట్యూబ్ జర్నలిస్టులు అయితే ఏదైతే డిజిటల్ మీడియా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. అందులో భాగంగా అసలు డిజిటల్ మీడియా అనేది ఎందుకు పుట్టుకొచ్చింది అనేది మేము ఇవాళ చెప్పదలుచుకున్నాం. రైట్. సో ఈ డిజిటల్ మీడియా కన్నా శాటిలైట్ కన్నా అంతకన్నా ముందు మన దగ్గర ఏముండేది రమేష్? వార్తాపత్రికలు, పత్రికలు. అంతకన్నా ముందు ఏముండేది? రేడియోలు అనుకోవచ్చు. రేడియో ఉన్నప్పుడు కనీసం వార్తలు వినిపించేవి తప్ప కనిపించేవి కాదు. సో దాని వెనకాల ఒకసారి దాని గురించి చెప్పురా రమేష్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక సమాచారాన్ని చేరవేయడము జర్నలిస్ట్ బాధ్యత లేదా జర్నలిజం వృత్తి. సమాచారం అది ప్రభుత్వ పరంగా కావచ్చు, ఇంకెక్కడైనా ఘటన జరిగితే కావచ్చు. మొదటి తరం వార్తలు ఎలా ఉండేటువంటి అందరూ తెలిసిందే రేడియోలలో వినేటోళ్ళు. ఆకాశవాణి అని చెప్పేసి ఇప్పటికి ఆల్ ఇండియా రేడియో ఉంది, ఇప్పటికి నడుస్తూ ఉంది. అది ప్రభుత్వ పరిధిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఇప్పటికి నడుస్తుంది. ఆ తర్వాత టీవీలు వచ్చాయి. అలాగని ఏదైతే రేడియో వార్తలు చదివే వాళ్ళని జర్నలిస్టులు కాదనిలేము, లేకపోతే అవి వార్తలు కాదనిలేము, కొట్టి పాడేసేయలేము. తర్వాత ఏవైతే టెలివిజన్లు వచ్చాయి, దాంట్లో ఒకప్పుడు ఓన్లీ, ఆ తర్వాత ఆ మధ్యలో న్యూస్ పేపర్లు వచ్చినాయి, పత్రికలు. గుర్తుపెట్టుకోండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి తెలుగు పత్రిక 1908లో వచ్చింది, ఆంధ్రపత్రిక అని. అప్పటి నుంచి కూడా ఉంది జర్నలిజము, ఇప్పటికీ ఉంది. అయితే క్రమం మారుతూ వస్తుంది. ఏదైనా సరే అంతెందుకు, మనిషి ఎవల్యూషనే మార్పు చెందిన విధంగా ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మార్పు చెందుతూ వస్తుంది. కాలక్రమేణా కాలానుగుణంగా దాని రూపాన్ని మారుస్తూ వస్తుంది. ఇప్పటికీ మీడియా అనేది ఏదైతే డిజిటల్ మీడియా వరకు, అప్పటి రేడియోను మొదలుకొని ఇప్పటి ఫేస్బుక్ జర్నలిజం వరకు, ఇండిపెండెంట్ జర్నలిజం వరకు, వార్తల సేకరణ కావచ్చు, వార్తలు జనాల్లోకి పంపడం కావచ్చు, ఇవన్నీ మార్పు చెందినాయి. దాన్ని గవర్నమెంట్ కావచ్చు లేదా జనాలు కావచ్చు స్వీకరించాలి. జనాలు స్వీకరిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ కొద్దో గొప్ప కూడా కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఎక్కువ ట్రస్ట్ చేసేది డిజిటల్ మీడియానే జనాలు. రైట్. అయితే ఇక్కడ ఒక పాయింట్కి వద్దాం రమేష్ మనం. సో మాట ఏంటంటే, జనాలు స్వీకరించడం ఏమో కానీ రాజకీయ నాయకులే ముందు వాటిని స్వీకరిస్తున్నారు. వాళ్ళు అధికారంలోకి రావడానికి, వాళ్ళ హైలైట్ కావడానికి, వాళ్ళు ఫేమ్లోకి రావడానికి కారణం ఎవరు అంటే ఈరోజు సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా. ఇవి లేకపోతే అసలు ఎక్కడో ములుగు కాన్స్టిట్యున్సీ ఉంది చూడండి, ఆ ములుగు కాన్స్టిట్యున్సీలో ఎక్కడో సీతక్క ఎక్కడికో వెళ్తే దాన్ని ఈరోజు ప్రజలకి చేరవేసేది ఎవరు? డిజిటల్ మీడియా. ఏమని, సీతక్క ఎంత కష్టపడుతుందో చూడండి, వాగులలో ఎలా నడుస్తుందో చూడండి అని చెప్పేసి థంబ్నెయిల్స్ పెట్టి మన సీతక్క లాంటి వాళ్ళని కూడా హైలైట్ చేసేది ఎవరు అంటే ఈరోజు డిజిటల్ మీడియా. ఆ డిజిటల్ మీడియా లేకపోతే ఈరోజు ఎక్కడో ములుగు కానివ్వండి, లేకపోతే ఖమ్మంలో వరదలు వచ్చినటువంటి విషయం కానివ్వండి, విజయవాడలో వరదలు వచ్చినా కూడా ప్రపంచానికి తెలియజేసేది ముందుగా ఏది అంటే అది డిజిటల్ మీడియాతోనే సాధ్యం.
రైట్. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు కాబట్టి Yes. ఏదో ఒక ట్యూబులు పెట్టుకొని లేకపోతే గొట్టాలు పట్టుకొని గొట్టంగాలు అన్నట్టు మాట్లాడిర్రు. అయితే ఓకే, ఇప్పుడు ప్రస్తుత ఈ జనరేషన్లో డిజిటల్ మీడియాలోకి మెయిన్ స్ట్రీమ్ కూడా అడుగులు వేస్తోంది, ఆ కోణంలో ఆలోచిస్తోంది, అందుకు తగ్గట్టే వార్తలను ప్రచురిస్తుంది, అందుకు తగ్గట్టే తమ్నైల్ డిజైన్స్ అవుతున్నాయి, అందుకు తగ్గట్టే డిజిటల్ మార్కెట్ పెరుగుతూ ఉంది, దానికి తగ్గట్టే హైర్ చేసుకుంటున్నారు కూడా ఎంప్లాయీస్ని. ఇప్పుడు అదే డిజిటల్ మార్కెటింగ్ కూడా లేకపోతే టు బి అంటే ఇక్కడున్న కొన్ని వాస్తవాలు చెప్తాను, ఇది ఎవరు అవునన్నా కాదన్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎలక్షన్స్ టైంలో ఎన్ని డిజిటల్ క్యాంపెయినింగ్స్ ఎంతమందికి ఏ కంపెనీస్ రన్ చేసాయో తెలుసా? మీకు తెలిసే ఉంటాయి కానీ మీరు బయట పెట్టుకోరు. ఇప్పుడు అదే డిజిటల్కి సంబంధించి చిన్న చూపు చూడడం అనేది చాలా తప్పు. రైట్. అంటే ఎందుకంటే మీరు మామూలుగా ఈ 2023 ఎన్నికలు తీసుకుంటే అంతకుముందు జరిగిన ఎలక్షన్స్ కంటే ఈసారి జరిగిన ఎలక్షన్స్లో డిజిటల్ మీడియా ప్రస్తావన ఎక్కువ, డిజిటల్ మీడియా హవానే ఎక్కువ, డిజిటల్ మీడియా నమ్ముకొనే ప్రతి ఒక్కరు గెలిచిర్రు. అందుకే అసలు డిజిటల్ మీడియా పెట్టుకొని కొంతమంది ఎమ్మెల్సీ అయిన వాళ్ళు ఉన్నారు, పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎందుకంటే ఎలివేషన్ సాంగ్స్ అంతా మీకు వేసింది శాటిలైట్ కాదు, డిజిటల్ మీడియానే. డిజిటల్ మీడియా గురించి ఇంకొక మాట చెప్తా, ఎందుకు గొప్పది డిజిటల్ మీడియా, ఎందుకు చిన్న చూపు చూడకూడదు అనేది. అసలు డిజిటల్ మీడియా అనేది ఉద్యమాలకు ఉన్నది, ఉద్యమాల్లో తీసుకొచ్చింది. మీకు జేమ్స్ అసాంజే తెలుసా? వికీలీక్స్ సంస్థ స్థాపకుడు. హీ ఈజ్ ఎ డిజిటల్ జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. అదో పెద్ద డిజిటల్ మీడియా సంస్థ. భారత్తో సహా వివిధ అమెరికాకు లేదా ముచ్చెమిటలు పట్టించింది. ఎంతోమంది రాజకీయ నాయకుల బ్లాక్ మనీ చిట్టాని వదిలింది. ఏది? ఒక డిజిటల్ మీడియా సంస్థ. ఒక ఉద్యమాలు తీసుకురావాలంటే డిజిటల్ మీడియా సంస్థనే కావాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీరు ఈరోజు ఐటీ సెల్ పెట్టుకొని ఫేకుడు వార్తలు అటు ఇటు విసురుకోవడానికి సోషల్ మీడియా అవసరం వచ్చింది. కానీ అదే మళ్ళీ మీరు ఎవరో గత ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన హౌజెస్ని ఇప్పుడిస్తూ మళ్ళీ మీరు ఆడ ఎదురుగా శాటిలైట్ జర్నలిస్టులు ఉన్నారు. సరే, వాళ్ళంటే గౌరవం ఉంది, మాకంటే అనుభవజ్ఞులు ఉన్నారు, మేము ఈ తరం కాబట్టి. అంతకు ముందు తరం ఉన్నారు, మాతో పాటు అందులో చేసేవాళ్ళు ఉన్నారు, ఇందులో చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే శాటిలైట్ సంస్థలు అంటే కొన్ని ఒత్తిడి కారణంగా పనిచేయాల్సి వస్తుంది. ఇక్కడ డిజిటల్ మీడియాలో అయితే స్వతంత్రంగా పనిచేయాలని ఆలోచన వస్తుంది. ఎందుకంటే జర్నలిజం చదువుకొని బయటకు వచ్చినాం కాబట్టి. అండ్ ఇంకొకటి, గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ డిజిటల్ మీడియాకి సంబంధించి లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించి ఇప్పటి వరకు ఇలాంటి కామెంట్స్ అయితే చేయలేదు. ఇంకా దే గేవ్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అండ్ డిజిటల్ మీడియా. అండ్ ఇంకొక ముఖ్యమైనది ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకుంటున్నా. సార్, మీరు ముఖ్యమంత్రి ఆ హోదాలో ఉన్నారు, మీరే అన్నారు, సరే రేవంత్ రెడ్డికి మర్యాద ఇవ్వకపోతే పర్లేదు, ముఖ్యమంత్రి హోదా కన్నా ఇవ్వాలి కదా, అటు ఏ ఛానల్లో అయినా సరే అని చెప్పేసి డిజిటల్ మీడియానో యూట్యూబ్లో ఏదో లేదో ప్రత్యర్థిలో ఎవరో అని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ ఒక మాట సేమ్ నిన్న అదే దాంట్లో మీరు ఒక మాట చెప్పారు, ఎవరంటే వాళ్ళు గొట్టాలు వేసుకొని పోయి దేని గురించి అంటే దాని గురించి అడిగితే ప్రజలు ఊరుకుంటారా? కొడతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ హోదాలో ఉండి మీరు ఎట్లా దీన్ని ఓకే అంటారు? మీరు ఎట్లా దీనికి సపోర్ట్ చేస్తారు? అంటే ఈ తాజాగా జరిగిన ఏదైతే కొండారెడ్డిపల్లిలో మీ సొంతూరులో జరిగిన మహిళా జర్నలిస్టుల మీద దాడిని సపోర్ట్ చేస్తున్నట్టే, అలాగే తాజాగా హైడ్రాకు సంబంధించి ఏదైతే దుర్గం చెరువు పరిధిలో మీ సోదరుడు ఇంటి దగ్గర న్యూస్ కవరేజ్ చేస్తుంటే కెమెరాలు ఆఫ్ చేయాలని చూసిన బలవంతంగా ఆ దాడిని మీరు సపోర్ట్ చేస్తున్నట్టేనా? అంటే మీకు కోర్టు చెప్పింది పోతుంది, కోర్టుల నియమాలు నడవవు, రాజ్యాంగ నియమాలు నడవవా? అంటే మీరే ఇక్కడ సపోర్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో మీరే సపోర్ట్ చేస్తే రేపు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇంకొకసారి పోయి మైక్ పెట్టడానికి పోతే కొడతారు, తిడతారు. ఇదేనా మీరు నేర్పేది అని జనాలు అనుకుంటారు. ఒక్క నిమిషం రమేష్, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఈ విధంగా మాట్లాడినప్పుడు మరి మనలాంటి వాళ్ళు, మన సోషల్ మీడియా జర్నలిస్టులు ఇలా మాట్లాడితే తప్పేంటి? ఫస్ట్ నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు ఒక ఏమంటారు రేవంత్ రెడ్డి కదా, మన రేవంత్ రెడ్డి సార్కి నిజంగా జర్నలిస్టుల మీద రెస్పెక్ట్ ఉంటే ఈ రోజు ఇంత కించపరిచి మాట్లాడు. మరి అలాంటప్పుడు మాలాంటి వాళ్ళు కామెంట్స్ చేస్తూనే ఉంటారు కదా. ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉంటే మేము కూడా కరెక్ట్గా ఉంటాం. ఆ పదవికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడే విధానం మార్చుకోవాలి. అసలు డిజిటల్ మీడియా దశాబ్ద కాలం దాటిపోయింది. డిజిటల్ మీడియా అడుగుపెట్టి 2 దశాబ్దాల పైన అవుతుంది. ఏది? మన తెలుగు రాష్ట్రాల్లో
డిజిటల్ మీడియా ఏదైతే యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ కావచ్చు, న్యూస్ ఐటమ్స్ కావచ్చు, న్యూస్ పోస్టింగ్ కావచ్చు, అటు వార్తలు సేకరించడం కావచ్చు, త్వరితగతిన వార్తలు ఏదైతే జనాలకు అందియడం కావచ్చు, ఇవన్నిటిని బేరీ చేసుకొని రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వేరే పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఇంటర్వ్యూల కోసం ఎగబడతారు. డిజిటల్ మీడియాని ఇంటర్వ్యూల కోసం వాడుకుంటారు, తమ కోసం ఎలివేషన్ కోసం వాడుకుంటారు, అన్ని విధాలుగా వాడుకొని ఇప్పుడు యూట్యూబ్ అంటే చిన్న చూప, ఏ విధంగా దీన్ని ఒప్పుకోవాలి? అసలు యూట్యూబ్ జర్నలిజం కాదు అని మీరు ఎందుకు చెప్తారు? జర్నలిజం సపరేట్గా ఏదైతే సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే దానికంటూ మీరు అన్నట్టు ఒకవేళ చిన్నగా టేబులే కనుక వేసుకొని మామూలుగా వీటిని కంపేర్ చేస్తే శాటిలైట్లో పరిమితికి మించిన శాటిలైట్ ఛానల్స్ ఉంటాయి. ఎందుకంటే శాటిలైట్ ఛానల్ అనేది భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సింది. కానీ అదే శాటిలైట్లో పనిచేసే ఒక జర్నలిస్టు ఆ మేనేజ్మెంట్ ఒత్తిడికి తట్టుకోలేక తప్పుడు వార్తలు రాయాల్సి వస్తే బయటికి వచ్చి ఇలా ఇండిపెండెంట్గా పెట్టుకునే అవకాశం రాజ్యాంగమే కల్పించింది. మాతో పాటు ఇప్పుడు అంతెందుకు, ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అంటే మాతో పాటు ఇంకొక 5గురికి ఉపాధి దొరుకుతుంది. ఆ 5గురం కలిసే కదా వార్తలు సేకరించేది, లేకపోతే మీ గురించి రాసేది. మీరు ఈ విధంగా అంటే ముందు శాటిలైట్ వాళ్ళు డిజిటల్ మీడియాని అసలు గౌరవిస్తారా? ఈసారి డిజిటల్ మీడియా అది శాటిలైట్ మీడియా కంటే అద్భుతంగా డిజిటల్ మీడియాలో వార్తలు రావట్లేదా? వార్తలు ఇవ్వట్లేదా? ఇంటర్వ్యూలు చేయట్లేదా? అసలు ఎక్కువ స్కోప్ ఎవరికి ఇస్తున్నారు? డిజిటల్ మీడియానే పొలిటీషియన్స్కి ఇస్తుంది. అసలు ఈరోజు రేవంత్ రెడ్డి సీఎంగా గౌరవించట్లేదని తప్పుగా అనుకోవద్దు సార్. మిమ్మల్ని ఒకప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైలైట్ చేసింది డిజిటల్ మీడియానే. ఈ డిజిటల్ మీడియా లేకపోతే ఆ రోజు మీరు చేసినటువంటి ధర్నాలు కానీ దీక్షలు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మీ వెనకాల పరిగెట్టింది ఎవరు అంటే ఆ డిజిటల్ మీడియా జర్నలిస్టులే. ఈరోజు మీరు సీఎం అవ్వడానికి కారణం కూడా సోషల్ మీడియా డిజిటల్ మీడియానే. మీ పాట ఉంది కదా, 3 రంగుల జెండా ఎత్తన పాట, అది ఎందులో వచ్చింది? అది ఎందులో హైలైట్ అయింది? అది డిజిటల్ మీడియాలోనే, సోషల్ మీడియాలోనే, యూట్యూబ్లోనే. రైట్. ఇంకో ముఖ్యమైన విషయము నాలాంటి సామాన్యులకు చెప్పదలుచుకునే విషయం, ప్రస్తుతం హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారు ఒక బ్రెయిన్ చైల్డ్ లాగా భావిస్తూ ఉన్నారు. అయితే ఆ హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఓవైపు పెద్ద సెలబ్రిటీలది అంటే ఎంతోమంది సెలబ్రిటీలు కాదు, ఒక్కడే నాగార్జునది ఒక్కది. తర్వాత కొంతమంది పొలిటికల్ సంబంధించి కూల్చేసారు, కొంతమందికి నోటీసులు సర్వ్ చేసారు, కొంతమందికి నోటీసులు దిక్కులేదు. ఇంకొకటి ఏమో ఒకసారి ఎట్లుంటుందంటే కొత్తగా కట్టుకున్న వాళ్ళకే కూల్చేస్తాము, సరే ఇవన్నీ కూల్చివేతలు అవుతున్నాయి. ఇంకొకటి వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని జిల్లాల్లో ఏదైతే హ్యాండిక్యాప్డ్ కావచ్చు, బ్లైండ్ పీపుల్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వసతి గృహాలు కూల్చేస్తున్నారు. ఏ శాటిలైట్ మీడియా అయినా జస్ట్ వార్తలకు కాకుండా అరే ఇది ఎందుకు మరి, ఇది పేదల దాకా వెళ్తుందా, అసలు ఈ బుల్డోజర్ పేదల మీదకి వెళ్తుందా, వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంది, అప్పట్లో ఎప్పట్లో 20 ఏళ్ళ కింద తెలుసో తెలియకనో కొన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ పునరావాసం ఏంది, వాళ్ళకి హామీ ఏంది అని ఏదైనా డీప్ డిబేట్ కానీ ఏమన్నా పూర్తి స్థాయిలో వార్తలు కానీ శాటిలైట్ మీడియాలో వచ్చాయా? ఎందుకు రావు అంటే ప్రభుత్వం నుంచి ఒక ఒత్తిడి. నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను రమేష్. సో నిన్న అంటే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇది పేదల ఇల్లు లేకపోతే అందుల ఇల్లు అక్కడ వరకు వెళ్లకుండా ఏదైతే నిన్న జరిగిన ఇన్సిడెంట్ సున్నం చెరువు దగ్గర ఆల్మోస్ట్ 300 కుటుంబాలు, ఓకే, వాళ్ళు చెత్త ఏరుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే పేదవాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ రేకుల షెడ్లు వేసుకునే వాళ్ళే కావచ్చు, గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళని చిన్నగా ఏదైనా ఏంటంటే మామూలుగా తక్కువ ధరలకు వచ్చి కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, ఒకప్పుడు మోసం చేసి థియేటర్ను మోసం చేసి అమ్మిన వాళ్ళు కూడా కావచ్చు. అదే కాదు, ఈ నివాసానికి వస్తారు కదా, అదే ఈ సంచార జాతులు కావచ్చు. ఎస్. సో అలాంటి వాళ్ళు గత 10 ఏళ్ల నుంచి ఆ సున్నం చెరువు దగ్గర ఉంటున్నారు. అరే తప్పు లేదు, హైడ్రా అనేది అసలు తప్పే కాదు నా వరకు వస్తే. కాకపోతే మీరు కూల్చే ముందు కనీసం ఒక 2 రోజులు గడువు ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే నిన్న నేను చూసిన కొన్ని దృశ్యాలు ఏవైతే ఉన్నాయో నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది రమేష్. ఎందుకంటే నెలల పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చాలామంది ఈవెన్ బ్రష్ కూడా చేసుకోకుండా ఆ ఇల్లు సామానం అంతా సర్దుకుంటూ అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేశారు. చూడండి, ఆ టైంలో వర్షం పడింది, వాళ్ళకి తిండి లేవు, తాగడానికి వాటర్
లేవు, ఇలాంటివి ఏవి లేకుండా వాళ్ళకి అప్పటికప్పుడు వచ్చి నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించారా? కనీసం మీరు కూల్చే ముందు కనీసం వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించడం, లేకపోతే నష్టపరిహారం, ఇగో మా వల్ల మీకు ఇంత నష్టం కలుగుతుందని కనీసం ఒక 10,000 మీరు ఇచ్చారా? ఇవ్వకుండా అలా కూల్చడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? వీటి మీద ఫోకస్ పెట్టింది కేవలం డిజిటల్ మీడియా. అండ్ ఇంకొక విషయం చెప్తా, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, డిజిటల్ జర్నలిస్టులే. నిన్న జరిగిన ఇష్యూ ఇందులోనే కిరోసిన్ పోసుకొని నలుగురు రోడ్డు మీదకి పరిగెడితే అది ఒక ప్రముఖ మీడియా సంస్థ అప్పటికప్పుడు న్యూస్ వేసింది, బాధితులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పేసానంటే ఈ లోపల ఒక ప్రముఖ సంస్థకి కావాల్సిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి సంబంధించి, హైడ్రాకి సంబంధించి, తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి ఎక్కడ కూడా హైడ్రా దూకుడుగానే వెళ్తుంది, అట్లనే వేయాలి, హైడ్రా మంచి పని చేస్తుంది, దూకుడు తగ్గట్లేదని ఈ విధంగా జర్నలిస్టులకి చెప్పి నిన్న న్యూస్ అంతా కూడా ఈ విధంగానే నడిపించారు తప్ప నిన్న జరిగిన అన్యాయం అంటే నిన్న పేదల విషయంలో ఎవరైనా సరే గట్టిగా మాట్లాడినటువంటి దాఖలాలు ఒక్క శాటిలైట్లోనే వచ్చిందా? ఇస్తారు, వార్త ఇస్తారు. ఏ విధంగా రంగనాథ్ దూకుడు, ఏవి రంగనాథ్ ఎక్కడ ఆగట్లేదు, హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది, సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన హైడ్రా మరింత పటిష్టంగా తయారవుతోంది, హైడ్రాకు అడ్డు లేదు, ఇవి వస్తాయి. అంతేగాని ఆ హైడ్రా కూల్ చేసిన గోడల మాటన చాటున దాగిన కన్నీళ్లను డిజిటల్ మీడియానే తీస్తుంది. ఏది డబ్బున్నల గురించి మేము ఎందుకంటే కొంచెం లగ్జరీ లైఫ్ ఉన్నా ఏదన్నా మరీ వాళ్ళ దగ్గరికి వాళ్ళే మాకు అసలు వాళ్ళు చెప్పుకోరు, వాళ్ళు వదిలేస్తారు లైట్, అరే ఇది కాకపోతే ఇంకోటి అని వాళ్ళే వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మైక్ పెట్టాలని చూసినా కూడా వాళ్ళు మాట్లాడరు. కానీ ఆ చుట్టుపక్కల కొంతమంది పేదలు ఉన్నారు, హస్మత్పేట కావచ్చు, ఈ సున్నం చెరువు కావచ్చు, ఇంకా రీసెంట్గా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మీద మేమిద్దరమే గ్రౌండ్ రిపోర్ట్ పోయి గోల్నాకలు అడిగితేనే ఆ వీడియో మా ఛానల్లో ఉంటుంది. వాళ్ళు చెప్పిర్రు, ఎట్లా చెప్పిర్రు అంటే అసలు మాకు మూసీ నదితోన ప్రాబ్లమే లేదు, ఒక్కటే అన్నారు వాళ్ళు, మాకు ప్రాబ్లమే లేదు, అది గతంలో ఎప్పుడో వచ్చినాయినా మా ఇల్లు మునగలేవు, ఇంకోటి ఇంకా మేమే ఈడ ఎందుకు దోమలకు దానికి దీనికి మలేరియా ఇవన్నీ వచ్చినా కూడా ఎందుకుంటున్నామంటే మా పరిస్థితి ఇంతే, మా 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 తాకతు మా ఆర్థిక స్థితి ఇంతే, మా ఆర్థిక స్థితి ఇంతే, మా బతుకులు ఇంతే కాబట్టి మేము ఇక్కడ ఉంటున్నాం. ఇంకోటి అంతేగాని ఇక్కడ వాక్ వేస్తే ఎవరండి పాష్ ఏరియాలో నడిచేది, మేము నడవాలనా? ఇదేమన్నా హైటెక్ సిటీ వాక్ వేస్తే పాష్గా ఏం లేరు. మా ఎట్లున్నాయంటే చాలని బతుకులకు ఇదే సార్, ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టి రిటైనింగ్ వాళ్ళు కట్టి వరద రాకుండా చూసుకోండి. సుందరీకరణ చేయాలంటే సరే మంచి చేస్తారు, కానీ మా ఇళ్ళని డిస్టర్బ్ చేయకుండా చేయలేరా? టెక్నాలజీ లేదా అని ప్రశ్నించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ టెక్నాలజీ గురించి మాట్లాడతారు, కాకపోతే అందుబాటులో ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకోలేరు అనేది వాళ్ళ అభిప్రాయం. ఇంకొకటి రమేష్, నేను సున్నం చెరువు విషయానికి వస్తే కనుక సున్నం చెరువుకి రోడ్డుకి ఆపోజిట్లో ఉన్న హోటళ్ళు కానీ మిగతాయన్నీ కొన్ని అక్రమ నిర్మాణాలు కూలగొట్టడం మంచి విషయమే, నీకు కాదనట్లేదు, కానీ పక్కనే ఉన్న విలాస్ని ఎందుకు టచ్ చేయలేదు? అదే కదా పాయింట్. అది ఇక్కడ హైడ్రా గురించి కాదు, ఈ హైడ్రా మీద సంబంధించిన వార్తల సేకరణ కావచ్చు, వార్తలు ప్రొజెక్ట్ చేయడం కావచ్చు, కన్నీటి గాథల్ని బయటికి జనాల దృష్టికి తీసుకుపోవడం కావచ్చు, అటు సోషల్ మీడియా కావచ్చు, పూర్తి స్థాయిలో డిజిటల్ మీడియా కావచ్చు, ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది. అయితే ఇప్పుడు చాలా వరకు ముఖ్యమంత్రి గారు అన్నట్టు సరే డిజిటల్ మీడియాలు గొట్టాలు పట్టుకుంటాయా లేకపోతే ఉత్తగా ఏదో పేపర్ పెట్టుకుంటాయా అని అంటే సరే ఒప్పుకుందాం కాసేపు. మరి ఒక్క నిమిషం ఈ రోజు అదే డిజిటల్ మీడియా జర్నలిస్టుల మీద జరిగినటువంటి దాడుల గురించి నువ్వు చూసావంటే అది ఎందులో చూసావు? నువ్వు డిజిటల్ మీడియాలోనే కదా. నీకు ఎక్కడ తెలిసింది? ఒక్క శాటిలైట్ ఛానల్లో అయినా వచ్చిందా ఆ న్యూస్? చెప్పండి, లేదు కదా. అంటే తెలుసుకొని నువ్వు చూసేది డిజిటల్ మీడియా, యూజ్ చేసేది డిజిటల్ మీడియా, మళ్ళీ నువ్వు కామెంట్స్ చేసేది కూడా డిజిటల్ మీడియా మీద. రైట్ సాదరు. అయితే మార్కెట్లో ఒక టాక్ ఉంది సాదరు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి పేరెందుకు కానీ దాని బిగ్ బాస్ టీవీ అంటుంటారట, మాకు కూడా తెలియదు. అట్లాంటిది ఒకటి ఉంది అనేది విన్నాం. పవర్లోకి వచ్చాక దాని పవర్ పెరిగిపోయింది అని చెప్పేసి అని అన్నారు, అది వేరే విషయము. అయితే ఇంకా డిజిటలైజేషన్ అనేది డెవలప్మెంట్ ప్రాసెస్. డిజిటలైజేషన్ అనేది మారడం, ఈ జనరేషన్ మారుతుంది, డిజిటలైజేషన్ అయింది. ఇప్పుడు పెద్ద పెద్ద వార్తాపత్రికలు కావచ్చు డిజిటల్లో బ్రేకింగ్ న్యూస్లు ఇస్తున్నాయి, కొన్ని కొత్త పత్రికలు సంచలనాలు సృష్టిస్తున్నాయి, వార్తలే రాస్తున్నాయి. వార్తలు రాస్తేనే సంచలనాలు అవుతాయి, జనాలు ఆదరిస్తేనే సంచలనాలు అవుతాయి. జనాలు ఆదరించకపోతే ఇప్పుడు మేము వీడియో చేసి కూడా అవసరం లేదు మాకు. ఎందుకంటే డిజిటలైజేషన్ అనేది ఇప్పుడు వార్తాపత్రికలు క్రమంగా ఈ పేపర్లో వచ్చేటి మానేసి ఇంటర్నెట్లోనే లభ్యమవుతాయి. మీరు వెబ్సైట్ మీద చూడరా,
వెబ్సైట్లో చూడ సరే మీరు అనుకోవచ్చు లెక్కకు లేనని ఉన్నాయి, అది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, దాన్ని సార్ట్ అవుట్ చేయాలి, మంచి మంచి వార్తలు ఇచ్చేది కరెక్ట్ వార్తలు ఇస్తున్నది వాటిని సార్ట్ అవుట్ చేసేసి ముందు ముందు చేసుకునాలి అని అంటే బాగుంటుంది, ఓకే రైట్. కానీ మీరు అనుకుంటున్నట్టు సరే కొన్ని అట్లా కూడా కొన్ని దగులుబాజీతనం చేసేటివి ఉన్నాయేమో, వాటిని మీరు ఖచ్చితంగా ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవాలి. కానీ వాటిని నొక్కే ప్రయత్నం అయితే ఎవరు చేయలేరు, ఎందుకంటే వాటికంటే వాళ్ళ హద్దులు మీరితే సైబర్ కేసులు అది వేరు. క్లియర్. ఒకటి రమేష్, ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఫేవర్గా న్యూస్ రాస్తారో అవి వాళ్ళు నిజమైన జర్నలిస్టులు లెక్క, మనం కాదు. ఓకే, మనం ఏంటంటే ఉన్నవి ఎత్తి చూపిస్తాం కాబట్టి మన గురించి ఆబ్వియస్గా ఏంటంటే మనం తలా తోక లేని వాళ్ళం, లేకపోతే జనాలకే ఒక ప్రశ్న, అసలు కొసరు లేని వాళ్ళం. అదే అసలు కంటే కొసరోళ్ళకి ఎక్కువ ఉన్నది అని అంటే కరెక్టే సార్ మీరు అన్నది. ఎందుకంటే చాలామంది ఎట్లుంటారంటే ఎప్పటి నుంచో పార్టీ జెండాలు మోసి, ఎప్పటి నుంచో జైలు కొట్టి, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కండగప్పుకొని, ఎప్పటి నుంచో పార్టీ బలోపేతానికి కృషి చేస్తే వాళ్ళు అసలు వాళ్ళు అయిపోయారు. కొసరు నాకైతే తెలియదు, కామెంట్లో మీరు పెట్టుకోవచ్చు ఎవరన్నా ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఉంటాయి కొసరు ఏంది అనేది. పర్లేదు. ఇంకొకటి రమేష్, ఈ మధ్య కాలంలో ఆడపిల్ల అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఏది రైట్, ఆ కామెంట్స్ అంటే రైట్. ఇది కూడా ఈ అంటే మాకు తలకాయ నొప్పి అలవాటు అయిపోయింది, అది మీ విచక్షణ, మీరు చదువుకున్న చదువుకి మీ జ్ఞానానికి మీ అజ్ఞానానికి మేము ఇదైతే వదిలేస్తున్నాం. వి డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం, నచ్చినట్టు పెట్టుకోవచ్చు. జనాలకు కొన్ని ప్రశ్నలు, సరే ముఖ్యమంత్రి అంటే ఆయన అన్నారు, ఓకే ఎన్నో బాధ నొచ్చుకోనో, లేకపోతే నా గురించి బయటపడుతుందనో, లేకపోతే మేము చేసే మా పార్టీ చేసే తప్పులు బయటపడుతున్నాయనో భయంతోనో బెదిరిద్దామనో ఏదో ఒక మాట అన్నారు. ఎందుకంటే ట్యూబులు అని. ఓకే రైట్, జనాలకే మా ప్రశ్న, ఒక్క నిమిషం మీకు ఏ న్యూస్? ఒక్క నిమిషం రమేష్, ఈరోజు అవే ట్యూబులు లేకపోతే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు, గుర్తుపెట్టుకోండి ఇది. ఈరోజు అవే ట్యూబులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది, గుర్తుపెట్టుకోండి ఇది. ఈరోజు అవే ట్యూబులు లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఇంత అనగదొక్కి ప్రజలు ఇంత ఇబ్బంది పడేవారు కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు వేసిన ఫేక్ న్యూస్లు మాకు తెలుసు, మీరు ఏ ఛానల్స్కి ఎంతెంత ఇచ్చారో మాకు తెలుసు, ఎవరెవరు ఎక్కడి నుంచి పెయిడ్ ప్రమోషన్స్ చేయించుకున్నారో కూడా ప్రతిదీ మాకు తెలుసు. లెక్కలు తీయమంటారా? తీయక్కర్లేదు, మీకు కూడా తెలుసు. కాకపోతే ట్యూబుల్ అని కించపరిచి మాట్లాడితే మాత్రం ఈరోజు అదే ట్యూబ్తో మాత్రం బర్రాబర్ పోతాం, ఈసారి నుంచి ఇంకా గట్టిగా పనిచేస్తాం. రైట్, ఇందులో ఒక్కటి జనాలకు మామూలుగా జస్ట్ ఒక ప్రశ్న అంతే. మీరు ఇప్పుడు చూస్తున్నారు, మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాని చూస్తున్నారు, పొద్దున వార్తాపత్రికలు చూస్తున్నారు, 4-5 వార్తాపత్రికలు కలిపి కూడా చూస్తున్నారు, మిగతా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి విమర్శించి లేకపోతే వెటకారంగా మాట్లాడిన మాలాంటి డిజిటల్ జర్నలిస్టులకు సంబంధించిన ఛానల్ చూస్తున్నారు. ఎవరు ఏది చేస్తున్నారనేది జనాలు మీకు తెలుసు. ఎందుకంటే 10 మంది కోసము ప్రవేశపెట్టిన పథకం, హామీ కావచ్చు, పథకం కావచ్చు, అందులో 4గురికి దక్కి 6గురికి దక్కకపోతే ఆ 6గురితో పోయి మైక్ పెట్టి అడగడం తప్ప ఒప్ప? ఇలాంటి ప్రశ్నలు మీరు వేసుకొని అసలు డిజిటల్ మీడియా ఏం చేస్తుంది నిజంగానే. ఎందుకంటే శాటిలైట్ కన్నా ఒక సపోర్ట్ ఉంటుంది, శాటిలైట్ల కన్నా ఒక సపోర్ట్ ఉంటుంది, భారీ బందోబస్తుగా ఒక ఇన్వెస్టర్ ఉంటాడు. డిజిటల్ మీడియాకి అంత ఉండదు. పోయి మేమేమో రోడ్ల మీద తిరుగుతుంటాము. మొన్న కొండరెడ్డిపల్లిలో అయినట్టు ఇట్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరో మరి ఫ్యాన్స్ వీళ్ళందరూ వచ్చేసి ఏం చేస్తారంటే బెదిరిస్తారు, బెదిరింపులకు పాల్పడతారు, భయపెడతారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక వాక్ స్వాతంత్రం ఉంటుంది. పరిధి దాటి ఇచ్చినప్పుడు లేకపోతే వ్యక్తిగతంగా దూషించినప్పుడు మీరు చర్యలు తీసుకోవచ్చు, అంతేగాని ప్రజల్లో ఉన్న అంశాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ గొంతు నొక్కడం కావచ్చు, లేకపోతే దాన్ని ఆపే శక్తి మీకే కాదు ఎవ్వరికీ లేదు, పిఎంతో సహా ఎవరికి లేదు. రైట్, ఇక్కడ ఒక విషయానికి వస్తాను నేను. రుణమాఫీ విషయంలో ఎంతమందికి అయ్యింది? ఈ విషయం శాటిలైట్ ఎప్పుడైనా చూపించిందా? నా స్ట్రైట్ క్వశ్చన్, మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరే కామెంట్ చేయండి, తప్పలేదు. ఓకే, 6 గ్యారెంటీ విషయంలో ఎంతమందికి వచ్చాయి? ఇందులో 6 గ్యారెంటీ ఏం చూపించింది? శాటిలైట్ అసలు ఏం చూపించింది? ఓకే, మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఓకే, మెయిన్ స్ట్రీమ్ మీడియా, రెస్పెక్ట్ ద మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే మాత్రం కరెంటు బిల్లు అసలు ఎంతమందికి అందుతుంది? రెండోది 2500 అని చెప్పేసి మహిళలకి అని చెప్పారు, ప్రతి మహిళకి ఎంతమందికి వచ్చాయి? ఫ్రీ బస్ అన్నారు, అసలు ఎంత మేరకు ఎన్ని బస్సులు అవసరంలో ఉన్నాయి? ఎన్ని బస్సులు ఊర్లకు ఎన్ని క్యాన్సిల్ చేసిరో తెలుసా? ఇంకోటి సిలిండర్ విషయానికి వస్తే అసలు ఎంత మందికి సబ్సిడీ వస్తుంది? అసలు అంత ఎందుకు?
100 రోజులల్లో హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. దీని మీద ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా డిబేట్ పెట్టింది అనేది తెలుసుకోవాలన్నది మాకు కూడా. ఎందుకంటే మేము జస్ట్ డిజిటల్ జర్నలిస్టులము. ఇంకొకటి, మేము జర్నలిజం చేసాము, తను జర్నలిజం చేసింది. మాకు జర్నలిజం విలువలు తెలుసు. కాకపోతే ప్రస్తుతం యాజ్ పర్ సీఎం మేము డిజిటల్ మీడియా కాబట్టి మీరు చూస్తున్నారు కదా, మెయిన్ స్ట్రీమ్ మీడియాని చూస్తున్నారు, డిజిటల్ మీడియాని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరెవరు ఏది చూపించారు, ఎవరెవరు ఏది పట్టించుకుర్రు అనేది మీరే తొందరలో ఒక పోల్ కూడా పెడతాం. రేపు ఒక పోల్ క్రియేట్ చేసి పెడతాము, అందులో మీరు రియాక్ట్ కావచ్చు. ఈ హైడ్రాక్ సంబంధించి ఎంతమంది పేదవాళ్ళు ఇల్లు కూల్చేశారు, ఎంతమంది ఏడ్చారు, ఎంతమంది కన్నీటి గాథల్ని బయట పెట్టారు అనేది ఒక్క సాటిలైట్ మీడియాని చూపించండి. మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి ఏదైతే డెవలప్మెంట్ ఉందో దీని మీద ఎంతమంది చేశారు చెప్పండి. అసలు ఎంతమంది పేదల దగ్గరికి జర్నలిస్టులు వెళ్ళారు చెప్పండి. మీకు ఇంకొక ఇవేం కనిపించవు, మేము చూపిస్తే ఒక ముఖ్యమైన ఏంటంటే నోటు, తాజాగా ఇప్పుడు ఏదైతే ఈ హైడ్రాకి సంబంధించి కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి కావచ్చు, ఒక మార్కింగ్ పెట్టిపోతుంది అనమాట గవర్నమెంట్. ఇక్కడ వెరైటీ ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి, అమ్మ మీ రేషన్ కార్డు ఇవ్వండి, ఆధార్ కార్డు ఇవ్వండి అంటే, ఎందుకు అనంటే మీ ఇంటికి సంబంధించి ఏమైనా ఉంటే అవి ఇవ్వండి. ఎందుకు అనంటే మీకు మన రేవంత్ అన్న హామీలు ఇచ్చిండు కదా, అవి మీకు వర్తిస్తాయని చెప్పేసి ఆ తర్వాత ఏం చేస్తారు, వర్తిస్తాయని చెప్పి ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని ఆ వివరాలన్నీ సేకరించి, ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆక్రమణ అయింది, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూసి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మార్కింగ్ పెట్టి తర్వాత మీ ఇల్లు తొందరలో హైడ్రా కూల్చబోతుంది, లేకపోతే మూసీలో తీసుకుపోతారని చెప్పేసి తర్వాత చెప్తున్నారు. అది అంటే మోసం. నీకు హామీలు వస్తాయి, పథకాలు వర్తిస్తాయని చెప్పేసి అట్లా మభ్యపెట్టడమా? ఇవన్నీ బయటికి మేము తీసుకొస్తున్నాం, మేము మైకులు పెడుతున్నాం. ఎక్కడ ఎవరి నుంచి ఎవరు చేతులు లేపుతారో తెలియదు. ఎందుకంటే లేడీ జర్నలిస్టులని అంత ఇబ్బంది పెట్టిర్రు, మీరు చూసిర్రు రీసెంట్గా. ఇక ఓవరాల్గా ఇదేంలే డిజిటల్ మీడియా గొప్పదా, శాటిలైట్ గొప్పదా అని కాదు. ఇక్కడ మేము కూడా వేరు చేసి మాట్లాడే ఇక్కడ జర్నలిజం తెలిసిన వాళ్ళని కావచ్చు, జర్నలిస్టులను కావచ్చు, వేరు చేసే కుట్ర జరుగుతుంది. ఆ కుట్రని ప్రజలు గమనించాలి. ఫస్ట్ ఏం లేదు రేవంత్, ఇక్కడ అసలోళ్ళ కన్నా కొసరోళ్ళకి ఎక్కువైపోతుందంటే, కొసరోళ్ళు ఏం చేస్తున్నారంటే జనాల్లోకి వెళ్ళి అసలు వీళ్ళు ఎంత అసలు వరకు గ్యారెంటీలు ఇచ్చారు, ఎంత వరకు పాలన చేస్తున్నారు, కొసరంతా చూపిస్తున్నారు. దీని డెఫినేషన్ అర్థమైంది ఇట్లా అనుకోవచ్చా ముఖ్యమంత్రి గారు? ఒకటి అంటే అసలు ప్రశ్నిస్తలేరు కానీ కొసరోళ్ళు ప్రశ్నిస్తున్నారు, అదే మా బాధ అన్నట్టు అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. ఓవరాల్ గా జనాలు దీని మీద మీరు కూడా ఒకసారి సమీక్షించుకోండి. ముఖ్యమంత్రికి కావడానికి రేవంత్ రెడ్డి గారికి ఏవేవి సహకరించినో తెలుసుకోండి. అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఇటు డిజిటల్ మీడియాలో కావచ్చు, అందరు జర్నలిస్టులు ఉన్నారు, జర్నలిస్టులు స్ప్లిట్ అయిపోయి ఉన్నారు. సరే, ప్రతి జర్నలిస్టును కూడా అవమానించిన విధంగానే ఉంది. ఓన్లీ ఇళ్ల పట్టాలు వచ్చిన వాళ్ళే జర్నలిస్టు కాదు, కేవలం అక్రెడిటేషన్లు వస్తే నేను జర్నలిస్ట్ కాదు. ఎందుకంటే వాటికంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, కొంత అనుభవం ఉంటుంది. ఒకరికి 2 ఏళ్ళు ఉండొచ్చు, ఒకరికి 8 ఏళ్ళు ఉండొచ్చు, ఒకరికి 50 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ కాదు, ఇట్లా కాదు, విలువలు తెలిసిన వాళ్ళు. ఇంకోటి మేము చెప్తున్నాం కదా, ఇట్లాంటివన్నీ కవర్ చేసిన వాళ్ళు అసలైన జర్నలిస్టులు. అందరూ జర్నలిస్టులను వేరు చేసే కుట్ర జరుగుతుంది. ఇది ప్రజలు కూడా గమనించాలి. ఇంకోటి ఈవెన్ జర్నలిస్టులు, నా సీనియర్ జర్నలిస్టులు అందరికీ కూడా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీకు తెలియంది కాదు, మీకు వార్తల సృష్టి తెలియంది కాదు, వార్తల సేకరణ తెలియంది కాదు, వార్తలు ఏ విధంగా పోతున్నాయని తెలియంది కాదు. ఇప్పుడు మీరు కూడా డిజిటల్లోకి వస్తున్నారు, అది మీకు కూడా తెలుసు. మీ డిజిటల్లో మీరు కనబడుతున్నారని తెలుసు, అన్నీ తెలుసు. ముందు డిజిటల్ మీడియాదే రంగం, ఈ మీడియా రంగంలో డిజిటల్ మీడియాదే హవా ఉంటుందని మీకు కూడా తెలుసు. పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ అవుతుందని కూడా మీకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో మీరు కూడా కాస్త ఖండిస్తే బాగుండు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే TEOWJకి సంబంధించి అల్లం నారాయణ లాంటి వాళ్ళు వచ్చి, అంత సీనియర్ జర్నలిస్టులు వచ్చి సహకారం చేసారు, సపోర్ట్గా నిలిచారు. మీరు కూడా కాకపోతే కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మంచిగా పెట్టండి, మంచి వార్తలు రాయండి, జనాలకు ఇంకా నమ్మకం తెప్పియండి, మీ మీద బాగుంది అని కూడా అన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే దయచేసి ప్రభుత్వం ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వండి. మీకు అకౌంటబిలిటీ ఉంది, మీరు అకౌంటబిలిటీ, మీకు జవాబుదారీతనం ఇవ్వాలి మీరు మాకు. ఎందుకంటే మీ రాహుల్ గాంధీ జాతీయ నాయకుడు చెప్పిందే అది, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని కోరుతూ థ్యాంక్ యూ.